అగ్ని, మంచు, అడవి, ఎడారి, సముద్రం ఏ చోటైనా తను బతకగలడని నిరూపించిన మనిషి బేర్ గ్రిల్స్. సగటు మనిషి ఓ అడుగు కూడా వేయలేని ప్రదేశాల్లో అతను తన తెలివితేటలతో, సాహసంతో ప్రాణాలను కాపాడుకుంటాడు. మ్యాన్ వర్సెస్ వైల్డ్తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బేర్ జీవితంలో ఎన్నో కష్టమైన పరీక్షలను ఎదుర్కొన్నాడు. ఈ వీడియోలో బేర్ గ్రిల్స్ అనుభవించిన ముప్పులు, అతని సాహసాల వెనుకున్న అసలు నిజం తెలుసుకుందాం. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఆర్ టాక్స్. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. బేర్ గ్రిల్స్ అసలు పేరు ఎడ్వర్డ్ మైకేల్ గ్రిల్స్. బేర్ 1974 జూన్ 7వ తారీఖున ఐర్లాండ్లోని జన్మించాడు. బేర్ తండ్రి పేరు సర్ మైకేల్ గ్రిల్స్. ఇతను బ్రిటిష్ పార్లమెంట్లోని సభ్యుడు. తల్లి సారా గ్రిల్స్. బేర్కు ఒక అక్క కూడా ఉంది, పేరు లారా ఫాసెట్. చిన్నప్పటి నుండి బేర్ సాహసాలు చేయడంపై ఎక్కువ ఆసక్తి కనబరిచేవాడు. బేర్ అతని తండ్రితో కలిసి పడవ ప్రయాణాలు చేయడం, పర్వతాలు ఎక్కడం వంటివి చేసేవాడు. తర్వాత స్కై డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాడు. బేర్కు కరాటీలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. బేర్ ఇంగ్లీష్, స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్ వంటి భాషలు కూడా మాట్లాడగలడు. బేర్ తన ప్రాథమిక విద్యను బ్రిటన్లోని స్కూల్ నుండి పూర్తి చేశాడు. 1994 నుండి 1997 వరకు బేర్ బ్రిటిష్ టెరిటోరియల్ ఆర్మీలో 21 స్పెషల్ ఎయిర్ సర్వీస్ రిజర్వ్ యూనిట్లో ట్రూపర్గా పనిచేశాడు. 1996లో కెన్యాలో స్కై డ్రైవింగ్ చేస్తూ అతని పారాషూట్ తెరుచుకోకపోవడంతో 16,000 అడుగుల ఎత్తు నుండి కింద పడ్డాడు. ఆ ప్రమాదంలో బేర్ వెన్నుపూస 3 ముక్కలుగా విరిగింది. డాక్టర్లు బేర్ నడవడం అసాధ్యమని చెప్పారు. అయితే బేర్ 18 నెలల పాటు పునరావాసంలో ఉండి తన పట్టుదలతో తిరిగి కోలుకున్నాడు. 1998లో 23 ఏళ్ల వయసులో బేర్ మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. అప్పుడు ఈ ఘనత సాధించిన చిన్న వయసు కలిగిన బ్రిటిష్ వ్యక్తుల్లో బేర్ ఒకడిగా నిలిచాడు. అతడి సాహసయాత్రలకు ఇక్కడితో ఆగలేదు. 2000లో జెట్ స్కిల్పై బ్రిటిష్ దీవులను చుట్టేసి రాయల్ నేషనల్ లైఫ్ బోట్ ఇన్స్టిట్యూషన్ కోసం నిధులు సేకరించాడు. బేర్ గ్రిల్స్ 2000లో షార్లెట్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు కూడా ఉన్నారు. బేర్ గ్రిల్స్ టీవీ షో ఒక రియాలిటీ అడ్వెంచరస్ ప్రోగ్రామ్. ఈ షోలో బేర్ అనేక ప్రమాదకరమైన ప్రదేశాల్లో ప్రయాణం చేసి అక్కడ ఎలా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో చూపిస్తాడు. ఈ షో ద్వారా మనం అడవులు, ఎడారులు, అగ్నిపర్వతాలు, మంచు ప్రాంతాల్లో జీవన పరిపాలన ఎలా చేయాలో నేర్చుకుంటాము. మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఈ షో 2006లో మొదలైంది. ఈ షోలో బేర్ గ్రిల్స్ వివిధ ప్రదేశాల్లో అడ్వెంచర్స్ చేస్తూ జాగ్రత్తగా ఎలా బ్రతకాలో చూపిస్తాడు. 2011లో కొన్ని కారణాల వల్ల ఈ షో నిలిపివేయబడింది. రన్నింగ్ వైల్డ్ విత్ బేర్ ఈ షోలో బేర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సెలబ్రిటీలను తీసుకుని వారిని చాలా ప్రమాదకరమైన ప్రదేశాల్లో అడ్వెంచర్ ప్రయాణానికి తీసుకువెళ్ళి వారితో కలిసి ఆ ప్రదేశాల్లో బ్రతకడం ఎలా అనే దాన్ని చూపిస్తాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2019లో రన్నింగ్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ టీవీ షోలో పాల్గొన్నారు. ఆయన బేర్తో కలిసి భారతదేశం యొక్క ఉత్తర హిమాలయాలపై ఉన్న ఒక అడవి ప్రాంతంలో అడ్వెంచర్స్ చేశారు. ఈ ఎపిసోడ్ ఎంతో ప్రత్యేకమైనది, ఎందుకంటే భారత్లో ఈ అనుబంధం చాలామంది ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తి కలిగింది. నరేంద్ర మోడీ గారు షోలో బేర్తో కలిసి చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయన గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారు. ఈ ఎపిసోడ్ తర్వాత నరేంద్ర మోడీ గారు ఒక ప్రపంచ నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక సాహసవంతుడిగా కూడా మనకు చాలా గొప్ప పాఠాలు ఇచ్చారు. ఈ షో ద్వారా ఆయన ప్రదర్శించిన ధైర్యం, సహజంగా బ్రతకడం, ప్రకృతిని ప్రేమించడం వంటి విలువలు భారతీయులకు స్ఫూర్తినిచ్చాయి. బేర్ గ్రిల్స్ షో చాలామంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. ఆయన జీవన పరిజ్ఞానం, ధైర్యం, అనుభవాలు మన అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ షో చూసి ఎంతోమంది అడ్వెంచర్ను ప్రేమించడం మొదలుపెట్టారు. అలాగే బేర్ గ్రిల్స్ పలు పుస్తకాలను కూడా రచించారు. మడ్ స్వీట్ అండ్ టీర్స్ అనే పుస్తకంలో తన జీవిత భావనలను, సాహస విశేషాలను వివరించారు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బేర్ గ్రిల్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.